చాలామంది ఎస్ఐపీస్ ఆపేస్తున్నారు. అందరూ ఈ 2 విషయాల్లో ఒకటి పక్కాగా ఆలోచిస్తున్నారు. అసలు మార్కెట్ ఎందుకు ఫాలో అవుతుంది? అండ్ సెకండ్ వన్ అసలు ఎందుకు ఈ ఎస్ఐపీ కంటిన్యూ చేయాలి మేమింకా? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఎస్ఐపీస్ ఆపేస్తున్నారు ఇన్వెస్టర్స్. ఈరోజు ఈ విషయాల మీద డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ వినీత్, ఐ యామ్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్. వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడర్స్ ఆఫ్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా చూడండి. యాంఫీ అనే వెబ్‌సైట్‌లో ఎవరైనా ఎస్ఐపీస్ కొత్తగా యాడ్ అయినా, ఎన్ని మంది డిస్కంటిన్యూ చేశారు, ఇంకా చాలా వరకు ఇలాంటి డేటాని ఈ వెబ్‌సైట్‌లో కవర్ చేస్తారు. ఇక్కడ చూడండి, లాస్ట్ జనవరి 2025లో 61.33 లక్షల మంది ఎస్ఐపీస్‌ని డిస్కంటిన్యూ చేశారు. రికార్డ్ హై బ్రేక్ చేసింది అది కూడా. అండ్ లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో 54.7 లాక్స్ మంది ఎస్ఐపీస్ని డిస్కంటిన్యూ చేశారు. అండ్ కొత్తగా ఎస్ఐపీస్ రిజిస్టర్ అయ్యే వాళ్ళు కూడా తగ్గిపోయారు. మీరు క్లియర్గా చూడొచ్చు, ఎస్ఐపి కాంట్రిబ్యూషన్ కూడా తగ్గుతూ వస్తుంది. అసెట్ అండర్ మేనేజ్మెంట్లో చూడండి, జనవరి 2024లో 12,43,000 crores ఉండే ఏయుఎం అక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అండ్ ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం కొంచెం ఫాలో అవుతుంది. అండ్ ఈ డిఫరెన్స్ 7 months ఏదైతే ఉందో, జూన్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు మార్కెట్ ఎంత ఫాలో అయినా సరే ఒక్కసారి కూడా 12 lakhsకి పడలేదు. కానీ లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో 12,37,000 crores పడిపోయింది ఏయుఎం. అంతెందుకు, ఈ ఫెబ్లోనే దగ్గర 53,000 డీమ్యాట్ అకౌంట్స్ క్లోజ్ అయ్యాయి. అండ్ కొత్తగా డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసిన వాళ్ళైతే దారుణంగా 21 months లోకి పడిపోయింది. అంటే లాస్ట్ 1 year 9 monthsలో ఎప్పుడు లేనన్ని తక్కువ డీమ్యాట్ అకౌంట్స్ ఈ ఫిబ్రవరి మంత్లో ఓపెన్ అయ్యాయి. మనకి అంటే ఇన్వెస్టర్స్ సంబంధం లేకపోయినా చెప్తున్నాను, డెరివేటివ్స్ టర్న్ ఓవర్ అయితే ఇంకా దారుణంగా ఫాలో అయింది. అంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఏదైతే ఉందో ఏకంగా 46% డ్రాప్ అయింది. మీకు ఇక్కడ అర్థమైందా? జనాలకి ఇన్వెస్టింగే కాదు, ట్రేడింగ్లో కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకనేది మీకు తెలుసు. నిఫ్టీ హెవీగా ఫాలో అయింది, ఆల్మోస్ట్ 16% వరకు కరెక్ట్ అయిందని. సరే, ఈ నిఫ్టీ ఎందుకు ఫాలో అవుతుంది? చూడండి, మనకి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అవుతుంటూ ఉంది. మీకు ఈ ఎఫ్ఐఎస్ అండ్ డిఏఎస్ అంటే ఎవరో క్లియర్గా తెలియాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళు ఎవరు అని. సో ఈ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ వల్ల మన మార్కెట్ ఫాలో అవుతుంది. అండ్ ఆ మనీ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? సెల్ ఇండియా, బై చైనా. చూడండి, మనము గ్రో అవుతున్నాం, అలాగే చైనా కూడా గ్రో అవుతుంది. కానీ మన లాస్ట్ 5 years చూసుకుంటే నిఫ్టీ ఏప్రిల్ 2020లో 9,200 దగ్గర ఉండేది. లాస్ట్ ఇయర్ నుంచి మనకి సెల్లింగ్ వస్తుంది కాబట్టి కరెక్ట్గా అప్పటికి అది హై 26,100 వరకు రీచ్ అయింది. కానీ అదే చైనా మార్కెట్ చూసుకుంటే లాస్ట్ 5 yearsలో అది ఎక్కడ ఉందో లాస్ట్ ఇయర్ రీసెంట్గా కూడా అది అక్కడే ఉంది. అందుకని ఇది క్లియర్గా ఓవర్ సోల్డ్ అయ్యింది. అండ్ అల్టిమేట్గా ఇన్వెస్టర్స్ మెయిన్ మోటో ఏంటి? బైలో సెల్ హై. సో క్లియర్గా మనం టాప్లో ఉన్నాం, హైలో సెల్ చేశారు. అంటే షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్ లోలో ఉంది, బై చేసుకున్నారు. సో ఇదనమాట మెయిన్ సినారియో ఎఫ్ఐఎస్ ఇండియా లీవ్ అవడం. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి టారిఫ్స్ పెంచడం. మీకు క్లియర్గా తెలుసు, మనకి రీసెంట్గా జాన్లో ఈ ట్రంప్ ఇనాగ్రేషన్ అప్పటి నుంచి టారిఫ్స్ పెంచారు. అక్కడి నుంచి మీరు క్లియర్గా చూసుకుంటే ఈ ఐటీ అండ్ ఫార్మాలో హెవీ కరెక్షన్ వచ్చింది. ఎందుకు? ఫార్మాకి బిజినెసెస్ బేసికల్లీ యూఎస్ఎస్లోనే ఎక్కువ అవుతుంటూ ఉంటుంది. అండ్ ఐటీ ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్ని మంది మన ఇండియా వాళ్ళు అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు, ఎన్ని యూఎస్ కంపెనీస్ మన ఇండియాలో ఉన్నాయి, మీరే చూసుకోవచ్చు. సో బేసికల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే బిజినెసెస్ అనేవి కొంచెం ఇంపాక్ట్ అవుతాయి ఈ టారిఫ్స్ వల్ల. అండ్ ఈ ఫార్మాలో అయితే ఎక్స్పోర్ట్స్ అయినప్పుడు కూడా ఈ ట్రేడ్ టారిఫ్స్ అన్ని పడడం వల్ల ఇంకా ఎక్కువ రేటుకి అమ్మడం, సో దానివల్ల బిజినెస్కి కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటూ ఉంటుంది అనమాట. సో ఇవి మేజర్ రీజన్స్ ఈ రీసెంట్ 2-3 monthsలో ఫాలో అవడానికి. ఎందుకంటే మనకి అప్పటి నుంచే ఈ ఎస్ఐపీస్ అనేవి డిస్కంటిన్యూ అవుతూ వస్తున్నాయి కాబట్టి. ఓకే, మీకు ఈ ఫాల్కి రీజన్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఇంకేమైనా పాయింట్స్ కానీ మిస్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని పిన్ చేసి ఉంచుతాను. అప్పుడు వీడియో చూసిన వాళ్ళకి క్లియర్గా అక్కడ కనబడుతుంది. అండ్ ఇప్పుడు ఇన్ని ఫాల్ట్ రీజన్స్ చెప్పారు కదా, ఇప్పుడు ఇంకెందుకు మేము ఇన్వెస్ట్ చేయాలి అంటే మీకు సింపుల్గా ఎక్సెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఒక సినారియో చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఎస్ఐపి చేస్తున్నారు అనుకుందాం, అరౌండ్ 10,000 రూపీస్ అనుకోండి. ఆ 10,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు దాని ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ, సింపుల్గా మీకు ఇప్పుడు షేర్ ప్రైస్ ఎలాగో మ్యూచువల్ ఫండ్స్కి ఎన్ఏవి అలా అనమాట. ఇప్పుడు ఈ ఎన్ఏవి 100 రూపీస్ ఉందనుకోండి, అలా మీరు 10,000 రూపీస్ ఎస్ఐపి ఎవ్రీ మంత్ 100 ఎన్ఏవి ఉన్నప్పుడు చేసుకుంటే మీకు ఆన్ అండ్ అరౌండ్ 100 యూనిట్స్ వస్తాయి. ఇలా మీకు రెగ్యులర్గా సేమ్ యూనిట్స్ 100 యూనిట్స్ వస్తున్నాయి అనుకుందాం. అండ్ ఇన్ రీసెంట్ మనకి మార్కెట్ అనేది హెవీగా ఫాలో అయింది, అవును కదా. మనకి నిఫ్టీ అరౌండ్ 15% ఫాలో అయింది. మనం నిఫ్టీని కన్సిడర్ చేసుకుందాం. మీరు నిఫ్టీ 50లోనే ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. ఇప్పుడు ఆ 15% మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఇది అటు ఇటు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ డిపెండ్స్, కొన్ని ఎక్కువ ఫాలో అవుతాయి, కొన్ని తక్కువ ఫాలో అవుతాయి. మనం ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ కూడా 15% ఫాలో అయింది అనుకోండి. సో ఇప్పుడు ఈ ఫాల్లో 100 రూపీస్ అనేవి ఉండేది మీకు ఇప్పుడు 85 అయిపోయింది. సో ఇప్పుడు మీరు 10,000 రూపీస్ సేమ్ ఎస్ఐపి చేస్తుంటే ఇప్పుడు మీకు ఎన్ని యూనిట్స్ వస్తాయి తెలుసా? 117 యూనిట్స్ దగ్గర వస్తాయి. ఇక్కడ చూసారా, మీకు ఆల్మోస్ట్ 17 యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యాయి.
నేను నిజంగా చెప్తున్నాను, లాంగ్ టర్మ్‌కి ఇవన్నీ కూడా మంచిగా వెల్త్ క్రియేట్ చేసి పెడతాయి. ఇప్పుడు ఈ 17 యూనిట్స్ ఒకసారి కాదు. మీరు ఇలా ఫాలో అవుతున్నప్పుడు ఎవ్రీ మంత్ మీ ఎస్ఐపి చేస్తున్నప్పుడు కొంటుంటారా? మీకు మంచి యావరేజింగ్ వాల్యూకి వచ్చేస్తది అది కూడా ప్రైస్. ఫ్యూచర్‌లో మళ్ళీ మార్కెట్ పెరుగుతదా? అప్పుడు మీకు తెలుస్తది ఎంత మంచిగా రిటర్న్స్ వస్తున్నాయని. అండ్ ఇక్కడే ఇంకో పాయింట్ కవర్ చేస్తాను చూడండి. ఇప్పుడు మార్కెట్ అనేది బేసికల్లీ సైకిల్స్ ఉంటదనమాట. అంటే ప్రతి ఫాల్ అయినప్పుడల్లా కూడా మళ్ళీ గ్రో అవుతుంటూ ఉంటది. ఇక్కడ చూడండి 2020లో మనకి ఆ పాండమిక్ ఫాల్ అండ్ తర్వాత ఈ 2021 డిసెంబర్ నుంచి 2022 ఆల్మోస్ట్ జూన్ వరకు కూడా కన్సర్వేటివ్ టు డౌన్ ఫాల్ అవుతూనే ఉంది. అలా చూడండి ప్రతిసారి గ్రో అయినప్పుడల్లా కూడా చిన్నగా రెడ్ క్యాండిల్స్ ఫాల్ అవుతుంటూ మళ్ళీ గ్రో అవుతూ మళ్ళీ ఫాల్ అవుతుంటూ ఉంది. ఇలా మీరు ఎస్ఐపి ఎవ్రీ మంత్ చేస్తుంటూ ఎప్పుడైతే ఆ ఫాల్ వచ్చినప్పుడల్లా మీరు ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆపేశారు అనుకోండి, మీకు మైనస్ అవుతుంటూ ఉంటుంది మీ ఎక్స్ఐఆర్. మీకు తక్కువ రిటర్న్స్ వస్తుంది. సింపుల్గా ఇక్కడ ఎక్సెల్లో కనబడుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఎవ్రీ మంత్ మీరు 10,000 రూపీస్ ఎస్ఐపి చేస్తున్నారు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. మీకు ఎక్స్ఐఆర్ఆర్ ఆల్మోస్ట్ 23.62% ఇచ్చింది. ఎక్స్ఐఆర్ఆర్ అంటే మీ ఓవరాల్ మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అండ్ మీ ఎస్ఐపిస్ అన్ని చేస్తుంటారు కదా ఎవ్రీ మంత్ వాటన్నిటిని కంబైన్ చేసుకోండి మీకు ఓవరాల్ ఎంత రిటర్న్ వచ్చింది మీరు పెట్టిన అమౌంట్కి అని చెప్తుంది ఎక్స్ఐఆర్ఆర్. అండ్ ఇన్ కేస్ మీరు కానీ పాండమిక్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అనుకుందాం. ఇప్పుడు చూడండి ఎక్కడెక్కడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదో అక్కడ తీసేద్దాం. ఇప్పుడు పాండమిక్ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదు అండ్ ఇందాక మీరు చార్ట్లో చూసారు మనకి డిసెంబర్ టు ఆల్మోస్ట్ మే జూన్ వరకు కన్సాలిడేట్ అయ్యి మార్కెట్ అనేది ఫాలో అయింది. అక్కడ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అనుకుందాం. అండ్ ఇన్ రీసెంట్ సెప్టెంబర్ నుంచి మార్కెట్ ఫాలో అవుతూనే ఉంది. అక్కడ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. మీరు క్లియర్గా చూడండి ఇక్కడ ఎక్స్ఐఆర్ అంటే రిటర్న్స్ కూడా పడిపోయి అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పడిపోయి. మీరు చూడండి ముందు 8.5 lakhs దగ్గరలో ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ 6.5 lakhs పడిపోయింది. జస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ మనం తీసింది ఎంత ఆల్మోస్ట్ 1 to 1.2 lakhs అంతే. కానీ ఇక్కడ ఫాలో అయింది మాత్రం అరౌండ్ 2 lakhs ఫాలో అయింది. సో మీకు ఇక్కడ అర్థమైందా ఎస్ఐపి కానీ మీరు స్కిప్ చేసినట్టయితే ఫాలో అయినప్పుడల్లా కూడా మీకు డిస్కౌంట్లో ఇచ్చినప్పుడు కొనకుండా ఉన్నట్టే. సింపుల్గా స్టాక్ మార్కెట్ మీకు ఇస్తున్న ఆపర్చునిటీని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నట్టు. అండ్ ఇంకొంత మంది అయితే ఎస్ఐపిస్ని డైరెక్ట్గా అమ్మేస్తున్నారు. ఇన్ కేస్ వాళ్ళకి కానీ లాస్ వచ్చినా లేదంటే తక్కువ రిటర్న్స్ కనబడినా మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది అనే రూమర్స్ ఇవన్నీ చూసి ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లోకి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్కే చూడండి. అండ్ గైస్ ఇది నా ఓన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే. నేను ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్స్ ఇవ్వట్లేదు. మీ ఓన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్ ఇన్వాల్వ్ ఉంటాయి కాబట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోండి. సో ఇప్పుడు ఈ ఎఫ్ఐఎస్ లెఫ్ట్ అయిపోతున్నారు అంటున్నారు అండ్ ఈ ఐటీ సెక్టర్ ఫాలో అవుతుంది. ఇంకా చాలా కంపెనీస్ ఇంకా లో లెవెల్లోనే ట్రేడ్ అవుతుంటూ ఉన్నాయి. మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది క్రాష్ అయిపోద్ది అని అంటారు. కానీ మీ పర్స్పెక్టివ్ ఏంటనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీరు కానీ క్వాలిటీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే వాటిని కంటిన్యూ చేస్తూనే ఉండండి. తక్కువకి వచ్చినప్పుడల్లా కూడా కొంటూనే ఉండండి. అప్పుడు ఒక 1 పాయింట్లో మీకు అవన్నీ గ్రో అయ్యి మంచిగా వెల్త్ అనేది క్రియేట్ చేస్తాయి. మీకు తెలియకుండానే మళ్ళీ ఎఫ్ఐఎస్ ఒకేసారి హ్యూజ్ ఎంట్రీ తీసుకుంటారు. అప్పుడు మన స్టాక్ మార్కెట్ కూడా ఆన్ ఆఫ్ సడన్ బూమ్ అవుతుంది. అప్పుడు మనకి క్లియర్గా ఎక్కువ రిటర్న్స్ అనేవి కనబడతాయి. అండ్ ఇన్ కేస్ మీకు కానీ లాసెస్ ఇంకా కనబడుతున్నాయి మార్కెట్ గ్రో అయినా సరే అంటే మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోలేనట్టే. మీ పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఉన్నట్టు చూసుకోండి. ఈ ఫారిన్ ఈటీఎఫ్స్ ఉంటాయి, ఇప్పుడు నస్డాక్ ఈటీఎఫ్లు ఉంటాయి, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూడండి. లేదంటే మీకు రిస్క్ ఎక్కువ వద్దు అంటే ఫ్లెక్సీ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. లేదు నేను రిస్క్ తీసుకోగలను నాదంతా కూడా సేఫ్ సైడే ఉంది అంటే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఈ స్మాల్ క్యాప్ యొక్క ఫ్యూచర్ ఏంటి అనేది నేను క్లియర్గా రీసెంట్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లెఫ్ట్ సైడ్ పాప్ అవుతుంది, ఒకసారి కవర్ చేయండి. ఇన్ కేస్ మీకు కానీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే రీసెంట్గా ఇండస్ఇండ్ బ్యాంక్ 1 డేలోనే ఆల్మోస్ట్ 27% ఫాలో అయింది. ఆ కంపెనీ ప్రాఫిటబుల్గా ఉన్నా సరే అసలు ఎందుకు ఫాలో అయింది ఇంకా దాని ఫ్యూచర్ ఏంటి అనేది క్లియర్గా ఈ కంపెనీ మీద స్టాక్ అనాలిసిస్ చేశాను. ఆ వీడియో రైట్ సైడ్ పాప్ అవుతుంది, ఒకసారి కవర్ చేయండి. అండ్ మీకు ఆ వీడియో కానీ నచ్చినట్టయితే సిమిలర్గా నేను జియో ఫైనాన్స్, టాటా మోటార్స్, డీమార్ట్ ఇలాంటి కంపెనీస్ మీద కూడా స్టాక్ అనాలిసిస్ చేశాను. ఆ ప్లేలిస్ట్ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఇస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.